జూన్ 21, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీకు ఈ స్మృతి కలిగింది. మేము ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు మా ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్తాము. ఇంటికి వెళ్ళేందుకు కూడా కొద్ది సమయం మాత్రమే ఉంది. ప్రశ్న: ఏ పిల్లలకైతే ఇంటికి వెళ్ళాలనే స్మృతి ఉంటుందో వారి గుర్తులు ఏమిటి? జవాబు: వారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడరు. వారికి అనంతమైన వైరాగ్యం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో ఉంటూ కూడా తేలికగా ఉంటారు. ఇక్కడి వ్యర్థమైన విషయాల్లో తమ సమయాన్ని వృధా చేసుకోరు. స్వయాన్ని ఈ ప్రపంచంలో అతిథిగా భావిస్తారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: స్వయాన్ని పాపాల నుండి ముక్తులుగా చేసుకునే పురుషార్థం చేయాలి. దేహాభిమానంలోకి ఎప్పుడూ రాకూడదు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్ల మోహం పెట్టుకోకూడదు. రెండో పాయింట్: మాయారూపి జిన్ను భూతము నుండి రక్షించుకునేందుకు బుద్ధిని ఆత్మిక వ్యాపారంలో బిజీగా ఉంచుకోవాలి. తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. వరదానము: సర్వ ఖజనాలను సమయానికి ఉపయోగించి నిరంతర సంతోషాన్ని అనుభవం చేసే భాగ్యవాన్ ఆత్మాభవ. బాప్దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ లభించటంతోనే మొత్తం రోజంతటి కోసం అనేక శ్రేష్టమైన సంతోషపు ఖజానాలు ప్రాప్తిస్తాయి. అందుకే మీ పేరు ద్వారానే ఇప్పటికీ అనేక మంది భక్తులు అల్పకాలికమైన సంతోషంలోకి వస్తుంటారు. మీ జడ చిత్రాలను చూసి సంతోషంలో నాట్యం చేయడం మొదలు పెడతారు. అలా మీరందరూ అదృష్టవంతులు. ఎన్నో ఖజానాలు లభించాయి, కానీ కేవలం వాటిని సమయానికి ఉపయోగించండి. తాళమును సదా ఎదురుగా ఉంచుకోండి, అనగా సదా స్మృతిలో ఉంచుకోండి మరియు స్మృతిని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడు నిరంతర సంతోషం యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. స్లోగన్: తండ్రి యొక్క శ్రేష్ఠ ఆశల దీపాన్ని వెలిగించేవారే కులదీపకులు. తండ్రి యొక్క శ్రేష్ఠ ఆశల దీపాన్ని వెలిగించేవారే కులదీపకులు. అవ్యక్త ప్రేరణలు. ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఆత్మిక స్థితిలో ఉంటూ బాహ్యముఖతను విడిచిపెట్టినట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు మరియు అనుభవాల సాగరంలో ఇమిడిపోతారు. 1-2 అనుభవాలు కాదు, లెక్కలేనన్ని ఉంటాయి. 1-2 అనుభవాలను పొంది అనుభవాలు అనే చెరువులో స్నానం చేయకండి. సాగరుని పిల్లలు అనుభవాల సాగరంలో ఇమిడిపోండి. మాయారూపి జిన్ను భూతం నుండి రక్షించుకునేందుకు తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరు ఈ ఆత్మిక వ్యాపారంలో నిమగ్నమైపోండి. మన్మనాభవ. అంతే, ఇందులోనే మీరు జిన్నులా అయిపోండి. జిన్ను భూతం యొక్క ఉదాహరణ ఉంది కదా.